Welcome to Life Lessons channel. Think before you act or think before you speak. ఇది సైకాలజీలో కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ ఒక అత్యద్భుతమైన టెక్నిక్, ఒక మంచి కోట్. ఎక్కువగా కోపాన్ని నిగ్రహించుకోవడం అనే సందర్భంలో ఈ థింక్ బిఫోర్ యూ స్పీక్ అనే సెంటెన్స్ను లేదా కోట్ను మనం అప్లై చేస్తుంటాం. దానికే కాదు, మన రియల్ లైఫ్లో నిన్నటి కంటే ఈరోజు కంటే రేపు మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి, మన యొక్క మాట తీరును, మన యొక్క నడవడికను మెరుగుపరుచుకోవడానికి ఈ థింక్ బిఫోర్ యూ యాక్ట్ ఆర్ థింక్ బిఫోర్ యూ స్పీక్ అనే ఒక ప్రిన్సిపల్ అనేది చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే మన గురించి మనకు తెలిసినంతగా మన యొక్క లోటుపాట్లు కానీ, మన యొక్క బలాలు కానీ, మన గురించి మనకు తెలిసినంతగా ఇతరులకు ఎవ్వరికి తెలియదు. కాబట్టి నీ గురించి నీకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా మన గురించి మన యొక్క పురోభివృద్ధి కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని మనం ఆలోచించాలి, సెల్ఫ్ అసెస్మెంట్ చేయాలి, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన. ఈ ఆత్మ పరిశీలన విధానం అనేది మన రోజువారీ జీవితంలో ఉంటేప్పుడు ఏమవుతుందంటే మన జీవిత విధానాన్ని మనమే మెరుగుపరుచుకునే వాళ్ళం అవుతాం. ఎక్కడ మనం లోటుపాట్లు చేస్తున్నాము, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాము, ఇంకా ఇంతకంటే బెటర్ జీవితాన్ని మనం గడపాలంటే ఎలా మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలి, ఆరోగ్యపరంగా కానీ, లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం కానీ, లేదా సొసైటీలో నీ యొక్క బాధ్యతను గుర్తించడంలో కానీ, ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే మన గురించి మనం రోజు కొంత సమయాన్ని కేటాయించుకొని ఆలోచిస్తున్నప్పుడే ఈ మెరుగుదల అనేది మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.